హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమతో నేను మీ పద్మ. ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మన ఛానల్లో నేను ఫస్ట్ వ్లాగ్ ఈ కొత్త సంవత్సరంతో పెడుతున్నాను. సో మీ అందరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేది. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు వాకిలు అన్నీ కడుక్కొని ముగ్గు పెట్టుకున్నాను సింపుల్గా. తర్వాత ఇంకా ఇక్కడ రెడీ అయిపోయి గడప పూజ స్టార్ట్ చేశాను. ఈ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ పనులు స్టార్ట్ అయిపోతాయి. తర్వాత గడప పూజ అయిపోయిన తర్వాత తులసి చెట్టుకి నీట్గా కడుక్కొని బొట్లు పెట్టుకొని పూజ చేసుకున్నాను. సో మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా ఇంట్లో అయితే చాలా హడావిడి, పండుగ అంటేనే హడావిడి కదా, చాలా హడావిడిగా ఉండే ఇల్లంతా సందడిగా ఉండే. మా బాబుతోనే మెయిన్, మా చిన్న బాబు ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం అంటే చాలా కష్టము. వాడితో మెయింటైన్ చేసుకొని పూజ చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా చాలా లేట్ అయిపోయింది పూజ అంతా అయిపోయి చేసేసరికి. ఈ ఉగాది స్పెషల్‌లో ఉగాది రోజే పెడదాం అనుకున్నాను. స్పెషల్‌గా బాగుంటుంది కదా అనుకున్నాను. కానీ నాకు ఈ పనుల వల్ల అస్సలు టైమే కుదరలేదు. ఎడిటింగ్ చేసుకొని అంత పెట్టాలంటే చాలా టైం పడుతుంది కదా. సో ఆ రోజు పెట్టలేకపోయాను. సో ఆ రోజు పెట్టుంటే బాగుంటుండే కానీ అవ్వలేదు, అసలు వీలే కుదరలేదు నాకు. సో తర్వాత బంతి పువ్వులు, మామిడాకులు ఇవన్నీ తోరణాలు కడుతున్నాను. ఈ ముందు రోజే నైట్ కుట్టుకొని పెట్టుకున్నాను. సో తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఈజీగా ఉంటుంది కదా అనుకొని, సో ఇవన్నీ పెట్టాలి ఇప్పుడు. మనము పూజ చేస్తాం కదా, ఆ ప్లేస్లో నేను ముగ్గు పెట్టుకొని రెడీ చేసుకున్నాను. సో నెక్స్ట్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఉగాది అంటేనే మన తెలుగు ఇంటి వాళ్ళది ఈ కొత్త సంవత్సరం లాంటిది కదా. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏమేమి రెజల్యూషన్స్ తీసుకున్నారు? ఉగాది అంటే ఏదో పూజ చేసుకున్నాము, పచ్చడి చేసుకుని తిన్నట్టు కాదు కదా. ఏదైనా మన లైఫ్లో రెజల్యూషన్ ఉండాలి. అంటే మన నెక్స్ట్ ఇయర్ ఉగాది కల్లా ఏదో మన లైఫ్లో చేంజెస్ ఉండాలి కదా. చెడుని తీసి మంచిని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఉగాది కల్లా నా కుటుంబంలో, నా లైఫ్లో ఇలాంటి మంచి జరగాలి అనే ఒక రెజల్యూషన్ ఉంటుంది కదా. మీరు ఏమైనా తీసుకున్నారా అలాంటి రెజల్యూషన్స్? నా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్గా చింతపండు జ్యూస్ వేసుకున్నాను, కొత్త చింతపండు. తర్వాత మామిడికాయ, అంటే పిందెలు, చిన్న పిందెలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. నెక్స్ట్ వేప పువ్వు, బెల్లం అండ్ కల్లుప్పు వేసుకున్నాను. తర్వాత కారం అంటే మిరియాలు వేసుకున్నాను. ఉగాది అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఉగాదికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఆ పచ్చడికి ఉన్న మీనింగ్ ఏంటి అనేది. అంటే ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం కదా. సో దాని మీనింగ్ అందరికి తెలిసే ఉంటుంది. అంటే మన లైఫ్లో కష్ట సుఖాలు అండ్ ఈ సుఖ దుఃఖాలు, కోపాలు, ఇష్టాలు ఇవన్నీ కలిసి ఉంటేనే జీవితం కదా. అలానే
మనము ఇలా కష్ట సుఖాలు వచ్చినప్పుడు అన్నీ కలిసి మనం జీవితంలో పోరాడితేనే అది జీవితం అవుతుంది. ఈ ఉగాది పచ్చడి అన్నీ కలిసి ఉంటేనే ఆ ఉగాది పచ్చడికి ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో అలానే మన జీవితంలో కూడా అన్నీ కలిసి ఉంటేనే మన జీవితం చాలా అందంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను దేవుడికి నైవేద్యం పెట్టడానికి పొంగల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇత్తడి తపేలని నీట్గా కడుక్కొని బొట్లు పెట్టుకొని, సో ఇక్కడ నేను పొంగల్ చేస్తున్నాను. బెల్లం వేసుకొని, బెల్లం, పాలు, నెయ్యి ఇవన్నీ వేసుకొని పొంగల్ చేసుకోవాలి. జనరల్గా అందరూ పొంగలు, గారెలు, నెక్స్ట్ పులిహోర చేస్తారు, పచ్చడి ఇవే అనుకుంటా. ఇంకొంచెం స్పెషల్స్ చేస్తారేమో. సేమ్ మేమైతే ఇవే చేసాము. సో పొంగల్ రెడీ అయిపోయి దేవుడికి నైవేద్యం కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. అందరూ ఉగాది రోజు పులిహోర అంటే మామిడికాయతోనే చేస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను కూడా ఇక్కడ మామిడికాయ పులిహోర చేశాను. కానీ ఈ పులిహోర అయితే చాలా టేస్టీగా వచ్చింది. మామూలు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది కదా. సో నేను ఈ మామిడికాయ పులిహోర మళ్ళీ ఇప్పుడే తింటున్నాను. 1 year బ్యాక్ నేను అప్పుడు ఉగాదికి చేసుకున్నానంటే మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాను. టేస్టీ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ గారెలు, ఇడ్లీలు అండ్ పులిహోర. సో అక్కడ వంట పని అంతా క్లియర్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చి పూజ చేయడానికి మా బాబుకి స్నానం చేయించి ఇక్కడికి వచ్చి పూజ చేస్తున్నాను. చూడండి, మా బాబు టవల్ కట్టుకొని ఏడుస్తుంటే ఎత్తుకొని పూజ చేసుకుంటున్నాను. వాడు కూడా పూజ చేస్తున్నాడు చూడండి, పువ్వులు వేసి పంతులు, చిన్న పంతుల్లాగా. సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. చూసారా, ఇక్కడ మా బాబు మంచిగా పంతుల్లా నీట్గా పంచ కట్టుకొని రెడీ అయిపోయి గంట పట్టుకొని తిరుగుతున్నాడు అటు ఇటు ఇంట్లో. పూజకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేను చేతికి కంకణాలు కట్టుకుంటున్నాము ఇద్దరము. సో ఇది కట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పూజ స్టార్ట్ అయిపోతుంది. మీరు కూడా అందరూ మంచిగా దేవుడికి ప్రార్థించండి. ఈ కొత్త సంవత్సరం మొత్తం కొత్తగా అంతా మంచిగా జరగాలి అని అందరికీ.
హస్బెండ్ పూజ చేస్తున్నారు. ఎక్కువ నేను పండగల టైంలో మా హస్బెండే పూజ చేస్తుంటారు. నార్మల్గా డైలీ అయితే నేనే పెడుతుంటాను దీపము, కానీ వీళ్ళ పండగల టైంలో మా హస్బెండే పెడుతూ ఉంటారు. సో సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరూ మీరు కూడా ప్రార్థించండి దేవుడికి. పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా మేము టిఫిన్ లంచ్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ రెడీ అయిపోయాను చూసారా. సో నేను దేనికి రెడీ అయ్యానంటే ఈరోజు మేము ఆర్ఆర్ఆర్ సినిమాకి వెళ్తున్నాము. RRR సినిమాకి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను. సో ఈరోజు ఫైనల్గా మా హస్బెండ్ టైం దొరికింది, వెళ్తున్నాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎంత బాగుందో చెప్పలేను. ఎవరైనా చూడకపోయింటే ఇప్పటికైనా కంపల్సరీ చూడండి. థియేటర్లో వెళ్తే చూస్తేనే ఆ కిక్కు వేరే ఉంటుంది. చాలా బాగుంది RRR సినిమా. ఇద్దరు హీరోస్ అయితే ఎక్సలెంట్గా చేశారు. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. నేను థియేటర్కి చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. వెళ్ళక మంచి సినిమాకి వెళ్ళాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.